హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే ప్రబోధిని ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, చేసిన పాపాలన్నీ కూడా ఈ నీటి ద్వారా పోతాయి. ఈరోజు నీటిలో దీనిని వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు పోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది, నూతన ఉల్లాసము వస్తుంది. అంతేకాదు, ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ కూడా ఆ నీటితోనే కొట్టుకుపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. మీకు అంతా మంచే జరుగుతుంది. మరి ఇంతకీ ఈ కార్తీక ఏకాదశి రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకెడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటారని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అనే పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనిస్తాడు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి, పారాయణం చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి స్కంద పురాణంలో ఉంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసు యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది. ఏకాదశి ఉపవాస వ్రతం చేసినా, ఈ చిన్న దానం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యము, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, వేదము చదవటం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఒక్కరికి అయినా అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్తుంది. వస్త్రదానము, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణం అనంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. అందువల్ల ఉద్దాన ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి కర్పూర హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన దోష పరిహారం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం లేదా శ్రవణం చేస్తే చాలా మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా 5 తులసి దళాలను కానీ లేదా చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయాలి. అంటే ఒక పసుపు రంగు పసుపు చామంతి
పువ్వు రేకులను కానీ లేదా పసుపు గులాబీ రేకులను కానీ పసుపు మందార రేకులను కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలా పసుపు రంగు పూలు లేనివారు 5 తులసి దళాలను తెచ్చుకొని లైటుగా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ తులసి దళాలను పూజ చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. అందరి ఇళ్లలో పూజ చేసే తులసి చెట్లే ఉంటాయి, కానీ పూజలు చేయని తులసి చెట్లు ఉండవు. అలాంటి వారు ఒక అర స్పూన్ అంతా పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఒక పసుపు రంగు పువ్వును కానీ 5 తులసి దళాలను కానీ పసుపుని కానీ వేసుకుని స్నానం చేస్తే ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. 1000 కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు. ఈరోజు నీటిలో దీనిని వేసుకుని స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీ శరీరానికి నూతన ఉత్తేజము వస్తుంది, నూతన ఉల్లాసము వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతేకాదు, ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలు అనేవి కూడా ఆ నీటితోనే కొట్టుకుపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. కనుక కార్తీక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు స్నానం చేసే సమయంలో గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని చదవాలి. ఇలా చదివితే సమస్త పుణ్య నదుల్లో స్నానం చేస్తున్న ఫలితం వస్తుంది. ఒక్కసారి ధర్మరాజు కృష్ణుడితో, శ్రీకృష్ణ పరంధామ, కార్తీక శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశి మహత్యం తెలపమని ప్రార్థించాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తి వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. రాజా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు, సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం. గంగా నదితో పాటు సమస్త పుణ్యతీర్థాలు పోగొట్టే పాపాలన్నింటినీ కూడా ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థములతో మానవులకు పని లేదని ఆ పుణ్యతీర్థాలే ఒప్పుకుంటాయి. ఏకాదశి చాలా మహత్తరమైనది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. భగీరథుడు మహా తపస్సు చేసి గంగానదిని ఈ భూమి మీదకు తీసుకువచ్చాడు. అప్పుడు గంగానది నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అంటుంది. అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇక గంగా నదితో పనిలేదు. ఈరోజు ఆచరించే పుణ్య కార్యాల వలనే మానవుల పాపాలన్నీ కూడా పోతాయని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే 1000 కొద్దీ అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు 100 రాజసు యాగాలు చేసిన ఫలితాన్ని కూడా పొందుతారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్ అయినా చేయవచ్చు, లేదా పాలు, పండ్లు లాంటివి తిని కూడా ఉపవాసం చేయవచ్చు. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ప్రతీది. కాబట్టి ఈరోజు శక్తి కలిగిన వారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసేంత స్తోమత లేదు అనుకునేవారు కనీసం ఒక ఆకలితో ఉన్న ఒక్క మనిషికైనా సరే భోజనం పెట్టినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది, కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఏకాదశి గురించి అనేక కథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగ నిద్రలోనికి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు, వారికి దైవ బలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించిన దేవాదిదేవుడి దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది.
యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనే ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్య ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు కనుక మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్యగతులు పడతాయి. అంతేకాదు గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నింటి నుండి విజయం పొందడమే కాకుండా అన్నింటా కూడా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. అంతే ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని 3 సార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్రమైన మంత్రం. ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలు. వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరామం అగ్ని జ్వాలల్లో పడి బూడిద అయిపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు, ఉపవాసాలు చేయలేకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, లేదా వినే ప్రయత్నం అయినా సరే చేయండి. ఇవేమీ మేము చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. అసలు ఉపవాసం ఎవరు ఉండాలి, ఎవరు పాటించకూడదు అంటే 8 ఏండ్ల పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి అనారోగ్యాలతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగంలోకి వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెబుతుంది. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ కూడా నశించి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.